నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 7గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారును ఢీకొట్టిన తర్వాత కారును చాలా దూరం వరకు కూడా టిప్పర్ లాక్కుని వెళ్లింది. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పరు కారును ఢీకొట్టినట్లుగా తెలిసింది. అయితే కారు నంబర్ AP40HG0758 నెల్లూరుకు చెందిన తాళ్లూరు రాధా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు చెబుతున్నారు. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తూ ఉంది. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాళ్లూరు రాధా, తాళ్లూరు శ్రీనివాసులు, సారమ్మ, వెంగయ్య, లక్ష్మితో పాటు డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి కూడా మరణించింది. కారును స్పీడ్గా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జుగా అయిపోయింది. కాగా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పెరమన వద్ద టిప్పరు కారు ఢీకొని 7 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు. 4 లైన్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వస్తున్నటువంటి టిప్పర్ ఇసుక లారీ అదే రూట్లో వస్తున్నటువంటి ఒక కారులో దాంట్లో 7గురు ఉన్నారు. చిన్నారితో కలిపి 7గురు ఉన్నారు. అయితే ఆ లారీ వచ్చి ఆ కారును ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత ఆ లారీ వేగంగా వస్తుంది. వేగంగా వస్తున్న లారీ కారును ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి కూడా కొంత దూరం వరకు ఆ కారును ఈడ్చుకొని పోయింది. ఇంకా అదే సమయంలో ఆ కారులో ఉన్నటువంటి 7గురు కూడా అక్కడ స్పాట్లోనే చనిపోయారు. మరోవైపు కారు నుజ్జునుజ్జుగా మారిపోయింది. ఆ టిప్పర్ లారీ కింద ముందు భాగంలోనే కారు ఇరుక్కుపోయింది. కారుని ఢీకొట్టిన తర్వాత చాలా దూరం కూడా టిప్పర్ లారీ ఢీకొని వెళ్ళింది. ఇదే సంఘటన మీద అంటే కారు నెంబరు AP40HG0758 నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. తాళ్లూరు రాధా పేరు మీదే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ కారు నెల్లూరు నుంచి కూడా కడప వైపు వెళ్తూ ఉంది. ఈ వెళ్తూ ఉన్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాళ్లూరు రాధా, తాళ్లూరు శ్రీనివాసులు, సారమ్మ, వెంగయ్య, లక్ష్మి వీరితో పాటు డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇంకా ఇదే ఘటన మీద అయితే మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పెరమన వద్ద టిప్పరు కారు ఢీకొని 7గురు మృతి చెందడం అత్యంత బాధాకరమని కూడా ఆయన తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇక 4 లైన్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ మేరకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలంటూ కూడా మంత్రి ఆదేశాలు ఇచ్చారు.